ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లి జిల్లాలో దేవాలయాల చోరీల మిస్టరీ ఛేదించిన పైక్రోపేట పోలీసులు. అనకాపల్లి జిల్లాలో వరుసగా వివిధ దేవాలయాల్లో చోటు చేసుకున్న చోరీల ఘటనలకు పైక్రోపేట పోలీసులు తెరదించారు. దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు పైక్రోపేట పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. అరెస్టు చేసిన నిందితుడు పైక్రోపేటకు చెందిన గుద్దాటి రాజు అని తెలిపారు. నిందితుడిపై ఇప్పటికే 21 చోరీ కేసులు నమోదై ఉన్నాయని డీఎస్పీ వెల్లడించారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా ఒక దేవాలయంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ కీలక ఆధారంగా మారిందని చెప్పారు. ఆ ఫుటేజ్ ఆధారంగానే నిందితుడిని గుర్తించి పట్టుకోవడం సాధ్యమైందని వివరించారు. అరెస్టు సమయంలో నిందితుడి వద్ద నుంచి సుమారు 2.5 తులాల బంగారం, 2,550 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దేవాలయాలనే ప్రధానంగా టార్గెట్ చేసుకుని నిందితుడు చోరీలకు పాల్పడుతున్నాడని పోలీసులు గుర్తించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా దేవాలయాల నిర్వాహకులకు ఆయన కీలక సూచనలు చేశారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి పండుగలు నిర్వహించడం మాత్రమే కాకుండా దేవాలయాల భద్రత కోసం తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సీసీటీవీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాలను అరికట్టడంతో పాటు నిందితులను వేగంగా గుర్తించి పట్టుకునేందుకు సహాయపడుతుందని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ ఘటనతో దేవాలయాల భద్రతపై మరోసారి చర్చ ప్రారంభమైంది. మన పైక్రోపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెలలో ఒక 3 దేవాలయాల్లో దొంగతనాలు జరిగినాయండి. 3/5/26 తేదీన దుర్గాలమ్మ గుడిలో, దుర్గానగర్లో ఉన్న దుర్గాలమ్మ గుడిలో ఒక దొంగతనం జరిగింది. అక్కడ ఒక సుమారుగా 3 జతల మంగళసూత్రాలు, ఒక బంగారు గొలుసు, సుమారుగా 2 తులాల గోల్డ్ ప్లస్ కొంత క్యాష్ పోయిందండి. అలాగే 13/5/26 తేదీన ఓరుగుంటలమ్మ మరియు కనకదుర్గమ్మ ఆలయాల అరట్లకోట్ల దగ్గర కూడా ఒక హుండీ చోరీ అయి అందులో కూడా సుమారుగా ఒక 5,000 రూపాయలు నగదు పోయింది. అలాగే దొంగతనం జరిగింది. అక్కడ కూడా ఒక 2 జతల బంగారు మంగళసూత్రాలు, వాటి విలువ సుమారుగా 6 గ్రాములు బరువు ఉంటున్నాయి, వాటిని పోయినాయి. దాంతో ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇమీడియట్గా ఒక క్రైమ్ టీమ్ని ఫామ్ చేసి పాత్ అఫెండర్స్ ఎవరున్నారు ఏంటి అన్నదంతా కూడా మన వాళ్ళు వెరిఫై చేయడం జరిగింది. అట్లాగే ఒక టెంపుల్ దగ్గరలో వచ్చిన ఒక సీసీటీవీ ఫుటేజ్ని తీసుకొని మనం ఇప్పుడు ఈ రోజున గుద్దాటి రాజు ఎలియాస్ చిన్న, తండ్రి మాణిక్యం, వయసు 28 సంవత్సరాలు, పద్మశాలి కులం, కడింవారి వీధి, పాయకరావుపేట, మన పాయకరావుపేటకి చెందిన వ్యక్తే ఈ దొంగతనాల్లో ఇన్వాల్వ్ అయ్యాడని చెప్పేసి ఆయన కోసం మనం టీమ్స్ ఫామ్ చేసి తిప్పించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మార్నింగ్ మన ఇన్స్పెక్టర్ గారు, అట్లాగే శంకర్రావు గారు, పురుషోత్తం ఎస్ఐ గారు, హెచ్సి కిరణ్, సతీష్ కానిస్టేబుల్, నారాయణరావు కానిస్టేబుల్, చెంచయ్య, ముస్కిన్ మదీనా హోంగార్డ్, వీళ్ళంతా కూడా అక్కడ వీళ్ళ కోసం నుంచి నిఘా పెట్టి వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఈరోజు ఈ ముద్దాయి గుద్దాటి రాజుని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆయన ఇంట్రాగేట్ చేసి ఆయన దగ్గర నుంచి మొత్తం ఒక ఫస్ట్ కేసుకు సంబంధించి ఒక 2 తులాల గోల్డ్ ఆర్నమెంట్స్, అలాగే ఓరుగుంటమ్మ టెంపుల్కి సంబంధించి క్యాష్ ఒక 2,520 రూపాయలు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గర చోరీకి గురైన మంగళసూత్రాలు సుమారుగా 5.46 గ్రాములు బరువు గల గోల్డ్ ఆర్నమెంట్స్ మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈయన్ని ఇంకా ఫర్దర్గా కూడా మనం ఇంట్రాగేట్ చేయగా ఈ తుని టౌన్ పోలీస్ స్టేషన్లోని ఒక దొంగతనం కేసు, అట్లాగే నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక దొంగతనం కేసు, అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక దొంగతనం చేశామని చెప్పేసి వాడు కన్ఫెస్ చేయడం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా మనం కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఇవ్వడం జరిగింది. వీళ్ళ తాలూకా నేర చరిత్రను కూడా మనం పరిశీలిస్తే ఆల్రెడీ ఈయన మీద ఒక 21 కేసులు ఉన్నాయన్నమాట. మన 2015 నుంచి కూడా 2015లో ఒక కేసు, 2017లో ఒక 2 కేసులు, 2018లో 2 కేసులు, 2024లో 5 కేసులు, 25లో 5 కేసులు, 26లో 6 కేసులు.
టోటల్ 21 కేసులు ఉన్నాయి. ఈయనతో పాటు మనం ఒక సీసీ అంటే ఒక జువెనైల్ని కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ వివరాలు కూడా మనం ఏమీ తెలియజేయకూడదు ప్రెస్కి, అందుకని ఆయన తాలూకు వివరాలు మనం చెప్పడం లేదు. ఆయనైతే అక్కడ కన్సర్న్ జువెనైల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ ముద్దాయిని కూడా ఈ రోజున మన ఎలిమెంటరీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. ఈ కేసులో అంటే ఈ